నమస్తే and welcome to హిట్ టీవీ. అధికార పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు గత 5 ఏళ్లుగా వైసీపీ అధినేత జగన్ వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ట్రిబుల్-ఆర్ అసెంబ్లీ స్పీకర్ గా జగన్ ను సభలో టీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే ట్రిబుల్-ఆర్ స్పీకర్ కాకపోయినా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ రఘురాముల మధ్య ఆసక్తికర దృశ్యం అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. జగన్ భుజంపై చెయ్యి వేసి మరీ ఆయనతో రఘురామ మాట్లాడిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సభ ప్రారంభానికి ముందు జగన్ తో మాట్లాడేందుకు రఘురామ ఆయన దగ్గరకు వెళ్లారు. ఇక రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పానని రఘురామ ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. ఇక రోజు అసెంబ్లీకి వస్తానని మీరే చూస్తారని కూడా జగన్ అన్నారట. ప్రతిపక్షం లేకపోతే మజా ఉండదని, జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని, అప్పుడే మజా ఉంటుందని పయ్యావులను రఘురామ కోరారు. ఇక జగన్ ను ర్యాగింగ్ చేస్తానో మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని రఘురామ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ షేక్ హ్యాండ్ కు జగన్ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని కొందరు ఎమ్మెల్యేలు అనగా, అయినా సరే చెయ్యి కలపడం తన ధర్మం అని చెప్పారు. జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే అన్ని విషయాలు ఆయనకు పూసగుచ్చినట్లు చెప్తానని కూడా వెల్లడించారు. అయితే ఏపీలో శాంతి భద్రతల గురించి ఢిల్లీలో ధర్నా చేయడం, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ తనకు అంతుబట్టకుండా ఉందని రఘురామ అన్నారు. వినుకొండలో మర్డర్ ను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని కూడా అన్నారు. జగన్ కు ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకునేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో దండాలు పెట్టించి మీడియాలో ప్రచారం చేసుకున్నారని కూడా రఘురామ ఆరోపించారు. ఏదేమైనా ఉప్పు నిప్పులాగా ఉండే జగన్ రఘురాముల మధ్య సంభాషణ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.